ఈ సెల్ఫ్ డిఫెన్స్ సిస్టమ్ అనేది మన శరీరాన్ని రెగ్యులర్‌గా కాపాడుతూ ఉంటుంది. సో, దీంట్లో ముఖ్యంగా వచ్చేసి మనం మొట్టమొదటి రక్షణ వ్యవస్థ మనకు మన స్కిన్. మన స్కిన్నే మనకు మొట్టమొదటి రక్షణ వ్యవస్థ అవుతుంది. తెలుసు. ప్రథమ రక్షణ కవచం అంటారు స్కిన్‌ని. ప్రైమరీ ప్రొటెక్టివ్ షీల్డ్ స్కిన్ అనేది. దీంతో పాటుగా ఇక్కడ చూడండి మన స్కిన్‌ను దాటి కూడా కొన్ని రకాలైనటువంటి క్రిమ్స్ అనేవి, ఈ జెర్మ్స్ అనేవి కామన్‌గా లోపలికి ప్రవేశిస్తాయి. ఎప్పుడైతే మన స్కిన్‌ను కూడా దాటి ఈ యొక్క వైరస్ అవ్వచ్చు, క్రిములు అవ్వచ్చు లోపలికి ప్రవేశిస్తాయో, ఫస్ట్ స్కిన్ చాలా వరకు ప్రొటెక్ట్ చేస్తుంది. ఎలాంటి వైరస్ గాని, ఎలాంటి ఏవి కూడా మన లోపలికి ప్రవేశించకుండా. అయినప్పటికీ కూడా కొన్ని లోపలికి ప్రవేశిస్తాయి. అలా లోపలికి ప్రవేశించినప్పుడు మనకంటూ ఒక రక్షణ వ్యవస్థ ఉందని చెప్పుకున్నాము. రోగ నిరోధక వ్యవస్థ, ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది ఆ క్రిముల్ని, ఆ వైరస్‌లని గుర్తిస్తది. ఎప్పుడైతే గుర్తించి త్వరగా ఆ యొక్క వైరస్‌ను కావచ్చు, క్రిములను కావచ్చు బయటికి పంపించటానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. సో, ఆల్రెడీ స్కిన్ ప్రొటెక్షన్ చేసింది. అయినా గాని లోపలికి ప్రవేశిస్తూ ఉన్నాయి క్రిములు. అవి అన్నీ లోపలికి ప్రవేశించిన తర్వాత లోపల ఉన్నటువంటి ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది మనల్ని స్ట్రెంథెన్ చేస్తూ ఉంటుంది. ఈ ఇమ్యూనిటీ సిస్టమ్ స్ట్రెంథెన్ చేస్తూ ముందుకెళ్ళేటువంటి క్రమంలో స్కిన్ తర్వాత మళ్ళీ అంత స్థాయిలో మనకు ప్రొటెక్ట్ చేయటానికి మనకు తెల్ల రక్త కణాల వ్యవస్థ ఉంటుంది. వైట్ బ్లడ్ సెల్స్. ఇవన్నీ కూడా మన యొక్క శరీరాన్ని ఎప్పటికప్పుడు కాపాడుతూ ఉంటాయి. మరి ఈ యొక్క తెల్ల రక్త కణాలు అనేవి మనకు తెలుసు మన బ్లడ్ లో ఒక భాగం. మన రక్తంలో ఉండేటువంటి ఒక భాగం. సో, శరీరంలోనికి ఎప్పుడైతే క్రిములు ప్రవేశిస్తాయో ఆ క్రిములతో, ఆ వైరస్‌లతో ఈ యొక్క తెల్ల రక్త కణాలు ఫైట్ చేస్తూ ఉంటాయి. సో, ఈ తెల్ల రక్త కణాలు మనకు వీటికి సంబంధించి చూడొచ్చు. ఇందులో వచ్చేసి మనకు ఒక సైన్యం అన్నమాట. వైట్ బ్లడ్ సెల్స్ ఉంటే సైన్యం. లింఫోసైట్స్, న్యూట్రోఫిల్స్, మాక్రోఫేజ్, ప్లేహం. ఇవి 4 కూడా ఈ తెల్ల రక్త కణాల యొక్క సైన్యం. ఇవన్నీ కూడా 24/7 క్రిములతో పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంటాయి. ఎప్పుడైతే స్కిన్‌ను దాటి లోపలికి ప్రవేశించాయో ఈ తెల్ల రక్త కణాల వ్యవస్థ ఆ క్రిముల్ని, ఆ యొక్క వైరస్‌లని మనకు హాని కలిగించకుండా మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. సో, ఎప్పుడైతే అవి ప్రొటెక్షన్ చేస్తూ ఉంటాయో మనకు తెలుసు లోపలికి ఈ యొక్క బాక్టీరియా, న్యూట్రోఫిల్స్, మ్యాక్రోఫేజ్ అనేటువంటి ఇవన్నీ కూడా మనకు లోపలుండి మన యొక్క సిస్టాన్ని స్ట్రెంథెన్ చేస్తూ ఉంటాయి. ఇలా స్ట్రెంథెన్ చేస్తూనే ఈ యొక్క తెల్ల రక్త కణాలు ఏవైతే మనం చెప్పుకున్నామో వాటికి సంబంధించి చూద్దాం. సో, జనరల్ గా వచ్చేసి ఇది మనకు తెలుసు, ఇది లూకోసైడ్స్ అన్నాం ఆల్రెడీ. ఈ యొక్క 4 రకాలైనటువంటి పార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా రకాలైనటువంటి పనులు చేస్తూ ఉంటాయి. చాలా స్ట్రెంథెన్ చేస్తుంటాయి మన ఇమ్యూనిటీ సిస్టాన్ని. అవి ఎలా వర్క్ చేస్తాయి ఏంటి? సో, అవి పోరాటం చేసేటువంటి విధానాన్ని ఇక్కడ మనం చూద్దాం. ఎప్పుడైతే మన శరీరంలోనికి ఎప్పుడైతే ఈ యొక్క క్రిములు అనేవి ఎప్పుడైతే ప్రవేశిస్తాయో వాటి నుంచి మనకు డిసీజెస్ అనేవి వస్తూ ఉన్నాయని చెప్పుకున్నాం. ఈ డిసీజెస్ నుంచి ప్రివెన్షన్ చేయడానికి మనకు ఫస్ట్ డిఫెన్స్ సిస్టమ్ అడ్డుపడుతుందని చెప్పుకున్నాం. ఆ డిఫెన్సివ్ సిస్టాన్ని తర్వాత మనం స్కిన్ గా మనం చెప్పుకున్నాం. ఆ స్కిన్ తర్వాత వైట్ బ్లడ్ సెల్స్ మన ప్రొటెక్షన్ చేస్తూ ఉంటాయి. ఈ వైట్ బ్లడ్ సెల్స్ ఏమవుతాయంటే ఎప్పుడైతే ఆ క్రిముల లోపలికి ప్రవేశిస్తాయో మల్టిపుల్ అవుతాయి. సో, మల్టిపుల్ అంటే ఆల్రెడీ డబుల్ అవుతాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ తెల్ల రక్త కణాలు ఒక 10 ఉంటే అవి ఎమ్మటే ఎప్పుడైతే ఈ యొక్క వైరస్ గాని, క్రిములు గాని లోపలికి ప్రవేశిస్తాయో ఇవి 20 అవుతాయి. తెల్ల రక్త కణాలు అవి డబుల్ అయి ఆ యొక్క వైరస్ మీద ఫైట్ చేస్తూ ఉంటాయి. ఇలా ఈ ఫైట్ చేసి ఈ తెల్ల రక్త కణాలు అనేవి 24/7 పోరాటం చేస్తూనే ఉంటాయి. ఇవి పోరాటం చేసేటువంటి విధానంలో ఎలా జరుగుతుందో చూద్దాం ఇక్కడ. దాదాపుగా మన శరీరంలోకి 2.5 కేజీల బ్యాక్టీరియా అనేది ప్రవేశిస్తూ ఉంటుంది. బ్యాక్టీరియా చూడండి ఎంత అంటే 2.5 కేజెస్ బ్యాక్టీరియా. ఎప్పుడైతే ఈ బ్యాక్టీరియా లోపలికి ప్రవేశించిందో సో తెలుసు మనకు, మనం కళ్ళ ద్వారా కావచ్చు, నోస్ ద్వారా కావచ్చు, స్కిన్ ద్వారా కావచ్చు, మౌత్ ద్వారా కావచ్చు, ఈ క్రిములు అనేవి లోపలికి ప్రవేశిస్తూ ఉంటాయి. ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితిలో కరోనా వైరస్ రాకుండా హ్యాండ్స్ వాష్ చేసుకోవాలి, మౌత్ అంతా క్లీన్ చేసుకోవాలి. సో మన యొక్క చేతి వేళ్లతో కంటిన్యూ తాకూడదు, ముక్కంతా క్లీన్ చేసుకోవాలి. ఇలా చాలా రకాల రిస్ట్రిక్షన్స్ చెప్తూ ఉన్నారు. కారణం ఏంటి అంటే అవి త్వరగా క్రిములైనా వైరస్ అయినా లోపలికి ప్రవేశించడానికి మేజర్ గా ఎంచుకునే పార్ట్స్ ఇవే. ఎప్పుడైతే వీటి ద్వారా నుంచి స్టమక్ లోకి వెళ్తాయి,
ఎప్పుడైతే అవి కడుపు లోపలికి వెళ్ళిపోతాయో కడుపు లోపల కూడా మనకు HCl అనేటువంటి ఒక సిస్టమ్ ఉండి మళ్ళీ ఆ వైరస్ మీద ఫైట్ చేస్తూ ఉంటుంది. మళ్ళీ ఆ వైరస్ మీద ఫైట్ చేసి అక్కడి నుంచి ఆ వైరస్ ని బయటికి పంపించడానికి ప్రయత్నం చేస్తుంది. అప్పటికీ కూడా వర్క్ జరగకపోతే చూడండి, ఇంకొక విషయం చెప్పాలి. మనం నోరు ఉంది. నోరు ద్వారాగా లాలాజలం అనేది లైకోజైమ్ అంటారు. ఈ లాలాజలంతో పాటు లోపలికి వైరస్ ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది. తర్వాత స్కిన్ 99% మన స్కిన్ ఫస్ట్ ప్రొటెక్ట్ చేస్తుంది. 99% స్కిన్నే ప్రొటెక్ట్ చేస్తుంది. అయినా ఆ 1% లోపలికి ప్రవేశించడానికి ప్రయత్నం చేస్తాయి. తర్వాత మన కంటి ద్వారాగా లైసోజైమ్ అనేటువంటి పదార్థం ద్వారాగా ఈ వైరస్ అనేది లోపలికి ప్రవేశించడానికి అవకాశం ఉంది. సో మన ముక్కు లోపల జిగురు లాంటి పదార్థం ఉంటుంది. ఆ జిగురు లాంటి పదార్థం ద్వారాగా ఈ యొక్క వైరస్ అనేది లోపలికి ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది. సో అందుకనే లీడర్స్ చాలా వరకు వాటి ద్వారా మనకు ఫస్ట్ రక్షణ వ్యవస్థని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. అలా ప్రొటెక్ట్ చేసుకున్నప్పుడు అవి కడుపు లోపలికి వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే కడుపు లోపలికి వెళ్ళిపోయాయో HCl అనేటువంటి ఒక వ్యవస్థ ఉండి వాటిని చంపేస్తుంది, క్రిముల్ని, వైరస్లను రానివ్వకుండా. అప్పటికి ఆ తర్వాత జరిగేటువంటి సిచ్యువేషన్ మళ్ళీ క్రిములు లోపలికి వెళ్ళినట్టయితే అక్కడ మనకు మన ఇమ్యూనిటీ సిస్టమ్ చూడండి, మనం ఎప్పుడైతే రెగ్యులర్ గా పీల్చేటువంటి గాలి ఉంటుందో 1800 రకాల బ్యాక్టీరియాస్ ఆ గాలి ద్వారా లోపలికి ప్రవేశిస్తాయి. 1800 బ్యాక్టీరియాస్ ఎవ్రీడే మనం పీల్చే గాలి ద్వారాగానే లోపలికి ప్రవేశిస్తాయి. అందుకనే స్వచ్ఛమైన గాలిని పీల్చాలి అని చెప్తారు. ఈ స్వచ్ఛమైన గాలిని పీల్చాలని చెప్పడానికి ఉద్దేశం అదే. సో ఈ బ్యాక్టీరియాస్ 1800 బ్యాక్టీరియాస్ లోపలికి వెళ్ళినప్పుడు ఫస్ట్ చూడండి, ఎప్పుడైతే శరీరంలో నుంచి ఇవన్నీ లోపలికి ప్రవేశిస్తాయో ఆ బ్యాక్టీరియా కానీ ఆ వైరస్ పైన మొట్టమొదటిగా ఒక వ్యవస్థ ఫైట్ చేస్తుంది. దీని ఒక పోలీస్ వ్యవస్థ లాగా ఫైట్ చేసే వ్యవస్థ ఏంటంటే న్యూట్రోఫైల్స్ అండ్ మ్యాక్రోఫేజెస్. ఈ ఒక వ్యవస్థ అనేది మళ్ళీ ఆ వైరస్ మీద ఫైట్ చేస్తుంది లోపల. సో న్యూట్రోఫైల్స్ అనేవి రక్తంలో ఉంటాయి, మ్యాక్రోఫేజెస్ అనేవి మన కణాలలో ఉంటాయి. కణాలలో ఉన్నటువంటి మ్యాక్రోఫేజెస్ ఫైట్ చేస్తే వైరస్ మీద, మన బ్లడ్ లో ఉన్నటువంటి న్యూట్రోఫైల్స్ కూడా ఫైట్ చేస్తాయి. అలా ఫైట్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా దెబ్బ తగిలింది అనుకుందాం. దెబ్బ తగిలినప్పుడు అక్కడ కొంత మనకు గాయం అవుతుంది, బ్లడ్ వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ దెబ్బ తగిలినటువంటి ఆ రక్తం వచ్చే ప్రదేశం నుంచి బ్యాక్టీరియా అయినా వైరస్ అయినా లోపలికి ప్రవేశించడానికి ప్రయత్నం చేస్తుంది. అలా ప్రయత్నం చేసినప్పుడు వెంటనే ఈ న్యూట్రోఫైల్స్ గుర్తిస్తాయి ఆ వైరస్ ని కానీ ఆ బ్యాక్టీరియాను కానీ. గుర్తించేసి ఒక్కొక్క న్యూట్రిఫైల్ 20 బ్యాక్టీరియాలను తినేస్తాయి. ఒక్కొక్క న్యూట్రిఫైల్ 20 బ్యాక్టీరియాలను తినేసి ఆ తర్వాత ఈ న్యూట్రోఫైల్ చనిపోతుంది. చూడండి, మనల్ని రక్షించడం కోసం మన లోపల ఎంత వ్యవస్థ పనిచేస్తుంది ఇక్కడ మనకు అర్థం అవ్వాలి. ఈ రక్తంలో ఉన్న న్యూట్రోఫైల్స్ అనేవి మనకు ఎప్పుడైతే ఈ యొక్క బ్యాక్టీరియాస్ లోపలికి వచ్చినాయో వాటిని ఒక 20 రకాల బ్యాక్టీరియాలను తినేస్తాయి. తినేసి ఆ తర్వాత అవి చనిపోతాయి. ఆ తర్వాత ఈ యొక్క న్యూట్రోఫైల్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఇవి రక్తంలో ఉంటాయి కాబట్టి రక్తంలో ఉన్న బ్యాక్టీరియాను మాత్రమే ఇవి చంపడానికి అవకాశం ఉంది. మరి రక్తంలో లేకుండా లోపల కలిసిపోయినటువంటి మిగతా బ్యాక్టీరియాలను ఎవరు చంపాలి అని అంటే మిగిలిన బ్యాక్టీరియాలను ఈ మ్యాక్రోఫేజ్ చంపేస్తుంది. ఈ మ్యాక్రోఫేజ్ అనేది మన శరీరంలో మన కణాలలో నుంచి ఏవైతే ఉన్నాయో ఆ కణాల ద్వారాగా వచ్చేటువంటి వైరస్ ను మొత్తాన్ని కూడా తిని చంపేయడానికి మ్యాక్రోఫేజ్ పనిచేస్తుంది అక్కడ. ఇప్పుడు ఏం చేస్తుందంటే ఒక్కొక్క మ్యాక్రోఫేజ్ 100 బ్యాక్టీరియాలను చంపగలుగుతుంది. ఒకసారి అర్థం చేసుకుందాం. ఇక్కడ మనం ఒక్కొక్క బ్యాక్టీరియా దాదాపుగా ఒక్కొక్క మ్యాక్రోఫేజ్ 100 బ్యాక్టీరియాలను చంపగలదు. ఒక్కొక్క న్యూట్రోఫైల్ 20 బ్యాక్టీరియాలను చంపగలదు. అలా న్యూట్రోఫైల్స్ మ్యాక్రోఫేజ్లు రెండూ కూడా మనకు కనపడేటువంటి బ్యాక్టీరియాస్ మాత్రమే చంపగలం. మరి కనపడకుండా లోపల ఉండే బ్యాక్టీరియాల పరిస్థితి ఏంటి అని అంటే ఎప్పుడైతే కొన్ని కణాలలో దాక్కొని ఉన్నటువంటి బ్యాక్టీరియాలు ఉంటాయో అవి ఏం చేస్తాయంటే వాటి సంఖ్యను పెంచుకుంటూ పోతాయి. అవి చేసేటువంటి పని ఏంటంటే వాటి సంఖ్యను పెంచుకుంటూ పోతాయి. చూడండి, ఒక్క న్యూట్రోఫైల్ 20 బ్యాక్టీరియాలను చంపి మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. అలానే ఒక మ్యాక్రోఫేజ్ దాదాపుగా 100 బ్యాక్టీరియాలను చంపగలదు. ఎంత రక్షణ వ్యవస్థ మన లోపల ఉందో అర్థం చేసుకోవాలి. అయినా వీటిలో నుంచి మళ్ళీ కొన్ని రకాలైనటువంటి బ్యాక్టీరియాస్ కావచ్చు, వైరస్ కావచ్చు,
మళ్ళీ లోపలకు ప్రవేశిస్తాయి. ఆ లోపలకు ప్రవేశించినప్పుడు కంటికి కనపడకుండా దాగి ఉన్నటువంటి రిమైనింగ్ అంటే న్యూట్రోఫైల్స్ మ్యాక్రోఫైల్స్ చంపేయగా మిగిలిపోయినటువంటి ఆ యొక్క వైరస్ నైనా లేదంటే సెల్స్ యొక్క కణాల లోపల ఉన్నటువంటి అన్నిటినీ కూడా బ్యాక్టీరియాస్ ని చంపటానికి మనకు న్యాచురల్ కిల్లర్స్. సో ఒక వ్యవస్థ అనేది లోపల మనకు రక్షణ వ్యవస్థ ఉంటుంది, అవే న్యాచురల్ కిల్లర్స్. ఇవి కంటికి కనపడకుండా మన కణాలలో కానీ మన రక్తంలో కానీ దాగిపోయినటువంటి వైరస్ ని బ్యాక్టీరియాను చంపేస్తాయి, న్యాచురల్ కిల్లర్స్. ఒకసారి అర్థం చేసుకోండి, ఫస్ట్ స్కిన్ మనల్ని ప్రొటెక్ట్ చేసింది, తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత మనకు HCl ప్రొటెక్ట్ చేసింది, ఆ తర్వాత మనకు తెల్ల రక్త కణాల వ్యవస్థ పనిచేసింది, తర్వాత ఒక పోలీస్ వ్యవస్థ లాగా న్యూట్రోఫైల్స్ మ్యాక్రోఫేజెస్ మన లోపల కాపాడుతూ ఉన్నాయి. ఆ తర్వాత కూడా కంటికి కనపడకుండా దాగి ఉన్నటువంటి అన్నిటినీ కూడా చంపడానికి మరొక వ్యవస్థ ఉంది, అదే మనకు న్యాచురల్ కిల్లర్స్. ఈ న్యాచురల్ కిల్లర్స్ కూడా వాటి మీద ఫైట్ చేసి వైరస్ ను బ్యాక్టీరియాను చంపేసి మనకి ఏ హాని కలగకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తాయి న్యాచురల్ కిల్లర్స్. ఈ న్యాచురల్ కిల్లర్స్ ఎలా వర్క్ చేస్తాయి ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇవి చేసేటువంటి పని ఏంటంటే, ఇప్పుడు రక్తంలో నుండి శరీరంలోనికి అన్ని భాగాలకు ఈ న్యాచురల్ కిల్లర్స్ తిరుగుతూ ఉంటాయి. ఈ న్యాచురల్ కిల్లర్స్ అనేవి తిరిగేటప్పుడు మన శరీరంలో చనిపోయి ఈ కణాలు కొన్ని పని చేస్తుంటాయి, కొన్ని పని చేయవు. ఈ చనిపోయినటువంటి కణాల దగ్గర లేదా పని చేయకుండా ఉన్న కణాల దగ్గరికి వెళ్ళి ఇవి దాక్కుంటాయి. సో అప్పుడు ఈ యొక్క న్యాచురల్ కిల్లర్స్ ఏం చేస్తాయి అంటే, వాటిని దాగి ఉన్నటువంటి ఆ యొక్క వైరస్ అండ్ బ్యాక్టీరియా దగ్గరికి వెళ్ళి వాటిని పట్టుకొని గుర్తించి వాటిని చంపేస్తాయి. ఈ చంపేయటానికి అవి ఏం చేస్తాయంటే, ప్రతి సెల్లో ఉన్నటువంటి ఒక ఐడిని స్కాన్ చేస్తాయి. చూడండి, ఒకసారి చూడండి, ఈ యొక్క న్యాచురల్ కిల్లర్స్ లోపలికి వెళ్ళి మన కణాలు ఉంటాయి కదా, మన కణాలన్నిటిని స్కాన్ చేస్తాయి. అందుకని అవి ఏం చేస్తాయంటే మన కణాలకు ఒక్కొక్క నేమ్ని ఇస్తాయి, ఐడి నేమ్ ఇస్తుంది. వెస్టర్న్ సిస్టమ్ లో డిస్ట్రిబ్యూటర్ గా మనకు ఒక ఐడి ఉంది, యాజ్ ఏ పర్సన్ గా బయట మనకు ఐడెంటిటీ ఉంది. మరి మన కణాలకు కూడా ఒక ఐడెంటిటీ ఉంటుంది, ఆ ఐడి నేమే MHC1 ప్రోటీన్. ఈ న్యాచురల్ కిల్లర్స్ మన సెల్స్ కి ఇచ్చేటువంటి నేమ్. అప్పుడు ఏమవుతాయి అనంటే, ఎక్కడైతే ప్రతి కణానికి ఐడి ఉంది కాబట్టి, ఇప్పుడు చూడండి ఈ యొక్క ఐడి నేమ్ ని ఈ న్యాచురల్ కిల్లర్స్ తిరుగుతూ చనిపోయిన కణాలకు, బ్రతికుండి కూడా పనిచేయని కణాలకు ఈ ఐడి నెంబర్ ఉండదు. ఏ కణాల దగ్గర అయితే ఐడి నెంబర్ ఉండదో, ఏ కణాలకైతే బ్రతికుండి పనిచేయవో, ఏ కణాలైతే చనిపోతాయో వాటిని గుర్తించి అక్కడున్న వైరస్ ని చంపేయటమే ఈ న్యాచురల్ కిల్లర్స్ చేసేటువంటి పని. అవి అక్కడ చంపేసి ఏం చేస్తాయి అనంటే, ఈ యొక్క వైరస్ యొక్క నమూనా చూడండి, ఒకసారి అర్థం చేసుకోండి. ఈ వైరస్ అది ఏ స్థాయిలో ఉంది, ఎంత ఆ యొక్క సిస్టమ్ మొత్తాన్ని కూడా స్కాన్ చేసుకొని ఆ యొక్క వైరస్ కు ఉండేటువంటి నమూనాని తీసుకొని హెడ్ ఆఫీస్కి వెళ్తాయి. ఈ యొక్క ఇమ్యూనిటీ సిస్టానికి ఉన్నటువంటి హెడ్ ఆఫీస్కి వెళ్తాయి. ఈ హెడ్ ఆఫీస్ ఇది ఒక ఆర్మీ సిస్టమ్, ఒక పోలీసు వ్యవస్థలాగా ఇప్పటిదాకా పని చేసినటువంటి న్యూట్రోఫైల్స్ కావచ్చు, మ్యాక్రోఫైల్స్ కావచ్చు, ఇవన్నీ వర్క్ చేసి చూడండి, న్యాచురల్ కిల్లర్స్ కూడా మన మీద వైరస్ మీద ఫైట్ చేసి మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ అక్కడ వైరస్ ని చంపేసి నమూనాలు తీసుకొని హెడ్ క్వార్టర్కి వస్తాయి, ఆర్మీ హెడ్ క్వార్టర్కి. ఈ ఆర్మీ హెడ్ క్వార్టర్కి ఎప్పుడైతే వస్తాయో, ఈ ఆర్మీ హెడ్ క్వార్టర్ లో కొన్ని స్పెషల్ సెల్స్ ఉంటాయి. ఈ స్పెషల్ గా ఉన్నటువంటి ఈ యొక్క సెల్ ఏం చేస్తాయి అంటే, వాటికి ఒక నేమ్ ఇచ్చేసి అందులో అది ఏ విధంగా ఉంది, దానికి మనకు ఎంత హాని చేయగలదో చేసి వాటికి యాంటీబాడీస్ తయారు చేస్తారు ఇక్కడ ఆర్మీ సిస్టమ్ లో. ఈ యాంటీబాడీస్ ని మళ్ళీ మనకు అందించేసి ఇక్కడ 2 రకాల వ్యవస్థలు టీములుగా ఇవి విడిపోతాయి. ఆ 2 రకాల టీముల్లో ఒక టీమును వచ్చేసి మనం ఇక్కడ చూడొచ్చు, ఇంటెలిజెంట్ టీం అంటారు. రెండోది కిల్లర్ టీం. ఒక టీం ఏం చేస్తుంది అంటే, వెళ్ళి గుర్తించి అందులో ఉన్న నమూనాను తీసుకొని వస్తుంది. ఇంకొక టీం ఏం చేస్తుంది అంటే ఆ వైరస్ ని చంపేస్తుంది, బ్యాక్టీరియా మీద అటాక్ చేస్తుంది. ఇలా మనకు ఒక రక్షణ వ్యవస్థ అనేది స్టెప్ బై స్టెప్ ఆర్మీ హెడ్ క్వార్టర్ దాకా పనిచేస్తాయి. సో చూడండి, ఇలా హెడ్ క్వార్టర్ లోకి వెళ్ళినటువంటి శాంపిల్స్ రావడానికి 5 నుంచి 7 రోజులు పడుతుంది. ఇంకొకసారి గట్ట మళ్ళీ ఆ సెల్స్ ఎంటర్ అయితే, ఆ యొక్క బ్యాక్టీరియాస్ ఎంటర్ అయితే ఇమీడియట్ గా ఈ రక్షణ వ్యవస్థ గుర్తిస్తుంది
ఎందుకంటే మన దగ్గర యాంటీబాడీస్ తయారు చేసుకుంటే లోపల వాటి మీద మనల్ని అటాక్ చేయకుండా మనల్ని ప్రొటెక్ట్ చేస్తాయి. ఇంత రక్షణ వ్యవస్థ పనిచేసినా కానీ ఇంకా వైరస్ వస్తుంది, ఇంకా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని అంటే, సో మన బాడీ ఎలాంటి కండిషన్ లో ఉందో మనం క్వశ్చన్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ రోజు మనకుంది. చూడండి లీడర్స్, మళ్ళీ ఒకసారి మీకు గుర్తు చేస్తాను. స్టార్టింగ్ నుంచి మనకు చూసినట్టయితే ఫస్ట్ మనల్ని మన స్కిన్ ప్రొటెక్ట్ చేసింది. స్కిన్ ప్రొటెక్ట్ చేసిన తర్వాత లోపలికి వచ్చినాక మనకు HCl స్టమక్ లోకి వచ్చిన తర్వాత మనకు ఒక పోలీస్ వ్యవస్థ లాగా తెల్ల రక్త కణాలు, న్యూట్రోఫైల్స్, మ్యాక్రోఫైల్స్ ఇవన్నీ వర్క్ చేస్తూ నేచురల్ కిల్లర్ వరకు వచ్చాయి. నేచురల్ కిల్లర్ కూడా వర్క్ చేస్తూ ఆ తర్వాత ఆర్మీ హెడ్ క్వార్టర్ కి పంపించాయి. ఆర్మీ హెడ్ క్వార్టర్ లో కూడా ఇంటెలిజెంట్ టీము అండ్ కిల్లర్స్ టీము 2 రకాల టీములుగా ఇడిపోయి మనల్ని కాపాడుతూ ఉన్నాయి వైరస్ నుంచి అండ్ బ్యాక్టీరియాస్ నుంచి. అయినప్పటికీ కూడా మనకు మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని అంటే మనం ఎంత వీక్ గా ఉన్నామో చూడొచ్చు. చూడండి, ఈ యొక్క రిజల్ట్ తీసుకోవడానికి 5 to 7 days తీసుకొని వాటికి యాంటీబాడీస్ తయారు చేస్తూ ఉంటది మన యొక్క రక్షణ వ్యవస్థ. సో అయినా కానీ మన యొక్క ఇమ్యూనిటీ అనేది వీక్ అవుతుంది అని అంటే చూడండి రీజన్స్ ఉన్నాయి, చాలా రకాల రీజన్స్ ఉన్నాయి మన ఇమ్యూనిటీ అనేది వీక్ అవ్వడానికి. తరచుగా చాలా మందికి అలర్జీస్ వస్తాయి. ఎవరికైతే తరచుగా అలర్జీస్ వస్తాయో వాళ్ళందరూ కూడా కంపల్సరిగా ఇమ్యూనిటీకి వీక్ అయిపోతూ ఉంటుంది. వాళ్ళకి ఎనర్జీ అనేది తక్కువగా ఉంటుంది, ఎనర్జీ లో అవుతుంది, హై బ్లడ్ షుగర్ ఉంటుంది, డైజెస్టివ్ సంబంధించిన ఇష్యూస్ ఎవరికైతే వస్తాయో వాళ్ళందరూ ఇమ్యూనిటీ లేదనుకున్నట్టే లెక్క. హై బీపీ ఉన్న వాళ్ళకు కూడా ఇమ్యూనిటీ లేనట్టే. సో చాలా మందికి స్కిన్ కి సంబంధించినటువంటి క్రానిక్ స్కిన్ కండిషన్స్ నుంచి కానీ తర్వాత అలా ఇక్కడ వచ్చిందంటే దాన్ని ఏమని చెప్తారంటే మనకు దెబ్బ తగిలినప్పుడు త్వరగా మానలేదు అనుకుందాం, వాళ్ళందరికి కూడా ఇమ్యూనిటీ లేనట్టే. ఇలా మనం ఆలోచన చేసినట్టయితే చాలా 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 రీజన్స్ ఉన్నాయి మన ఇమ్యూనిటీ అనేది దెబ్బతినడానికి. మరి మన ఇమ్యూనిటీని ప్రొటెక్ట్ చేసుకోవడానికి సో మనకి ఇక్కడ చూడండి ఈ స్ట్రెస్ ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో చూడండి, లో ఇమ్యూనిటీ ఎవరెవరికి ఉందో దానికి రీజన్స్ ఏంటో చూడండి. స్ట్రెస్, పొల్యూషన్, పెస్టిసైడ్స్ వాడకం, ఆల్కహాల్, స్మోకింగ్, టొబాకో, లైఫ్ స్టైల్ చాలా పూర్గా ఉండడం, సో పూర్ డైట్ తీసుకోవటం, ఫిజికల్ యాక్టివిటీస్ లేకపోవటం, నిద్రకు సంబంధించినటువంటి స్లీప్ డిజార్డర్స్ ఉండటం, ఇవన్నీ కూడా లో ఇమ్యూనిటీకి చాలా రకాలైనటువంటి కారణాలు. ఈ ప్రాబ్లమ్స్ తో ఎవరైతే ఇవన్నీ ఏవైతే చేస్తూ ఉంటారో స్ట్రెస్ కు గురైనా ఇమ్యూనిటీ తగ్గిపోద్ది, పొల్యూషన్ మనకు గురైనా కానీ ఇమ్యూనిటీ పోతుంది, పెస్టిసైడ్స్ తో పండించినటువంటి పదార్థాలు తిన్నా చాలా రకాల రీజన్స్ వల్ల ఇమ్యూనిటీ అనేది దెబ్బతింటూ ఉంది. మరి ఈ యొక్క ఇమ్యూనిటీని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి మరి మనం ఏం చేయాలి అని అంటే లీడర్స్, మనకు ఒక సొల్యూషన్ కావాలి. ఇంత రక్షణ వ్యవస్థ ఉన్నప్పటికీ కూడా మనకు ఇంకా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, చాలా రకాల ప్రాబ్లమ్స్ కు మనం గురవుతూ ఉన్నాము, వైరస్ గురవుతున్నారు. చాలా మంది రీసెంట్ గా చూడండి చాలా మంది చనిపోతున్నారు, చాలా బాధాకరం. ఇమ్యూనిటీ లోపించేసి హాస్పిటల్ నుండి లక్షలు ఖర్చు పెట్టుకొని కూడా చాలా మంది చనిపోతున్నారు. వీళ్ళందరూ చనిపోవడానికి రీజన్ ఏంటి? ఇమ్యూనిటీ లేకపోవటం. వైరస్ ఎంటర్ అయినా కానీ ఆ వైరస్ వీళ్ళని ఏమీ చేయలేకపోవటం వల్లనే వీళ్ళు చనిపోతూ ఉన్నారు. మరి వీళ్ళందరికీ వెస్టీజ్ కంపెనీ ఈ రోజు ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఇస్తుంది. మన ఇమ్యూనిటీని మనం కంట్రోల్ చేసుకొని మన ఇమ్యూనిటీని స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి అద్భుతమైనటువంటి అవకాశం మనకుంది, అదే ఇమ్యూనిటీ బూస్టర్స్. సో ఇమ్యూనిటీ బూస్టర్స్ లో మనం కొన్ని రకాలైనటువంటి 5 రకాలైనటువంటి ప్రొడక్ట్స్ మనకు ఉన్నాయి. వాటి గురించి కొంచెం స్పీడ్ గా చెప్తాను లీడర్స్, మీకు అర్థమయ్యేలాగా మీరు అర్థం చేసుకుంటారనేది ఆశిస్తున్నాను. నోని తెలుసు మనకు, దీన్ని ఒక ఇండియన్ మల్బరీ అంటారు. సో మెరిండా సిట్రిపోలి అనే ఒక ఫండ్ నుంచి ఇది మనకు లభించింది. నోనిని హెర్బల్ సూపర్ స్టార్ అని పిలుస్తారు. సో ఆల్రెడీ మనకు తెలుసు ఈ మెరిండా సిట్రిపోలి అనేటువంటిది ఒక లాటిన్ పదం. మోరస్ అంటే ఇండికస్ అని, ఇండికస్ అంటే ఇండియన్ అని మనకు తెలుసు. ఒక ఇండియన్ మల్బరీ అని చెప్పుకున్నాం మనం ఇంతకు ముందే. నోనిని మొట్టమొదటిసారిగా 1953లో రాల్ఫ్ ఎనిక్ అనేటువంటి బయోకెమిస్ట్ కనుక్కున్నాడు. దాదాపుగా ఒక 2000 సంవత్సరాల క్రితం నుంచి ఆయుర్వేదంలో ఉపయోగిస్తున్నారు ఈ నూనె. సో నూనెలో లభించేటువంటి మనకు తెలుసు ఆల్కలాయిడ్స్ అనేవి మనకు లభిస్తూ ఉంటాయి నూనె లోపల.
ఈ ఆల్కలాయిడ్స్ ద్వారాగా దీనికి జెరోన్ అనేటువంటి ఒక నామకరణం కూడా చేయటం జరిగింది. మనకు తెలుసు ఈ నూనెలో మనకు మేజర్ గా ఉండేటువంటి కంటెంట్స్ చూసుకున్నట్టయితే ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి, కార్బోహైడ్రేట్స్, ఫైటో న్యూట్రియంట్స్, విటమిన్స్, మినరల్స్, డామెన్ఛాంతల్ అండ్ ఆల్ కైండ్స్. మనకు తెలుసు నూనెలో జెరోనైన్ అనేటువంటి ఒక ఇంపార్టెంట్ అయినటువంటి కంటెంట్ ఉంటుంది. మరి జెరోన్ ఈ ఇన్ని రకాల కంటెంట్స్ ఉన్నాయి, ఇవి ఎలా వర్క్ చేస్తాయి ఏంటి అని అంటే చూద్దాం. ఈ జెరోనిన్ అనేది ఈ నూనెలో బాగా లభిస్తూ ఉంది కాబట్టి ఈ జెరోనిన్ ఎక్కడ దొరుకుతుందంటే ఫస్ట్ చూడండి, బ్యాక్టీరియాస్ లో, సూక్ష్మజీవులల్లా, మొక్కలల్లా, జంతువులల్లా, మానవుని కణాల లోపల ఈ 4 వీటిల నుంచి ఈ జెరోనిన్ అనేది మనకు లభిస్తూ ఉంటుంది. కామన్ గా మనం ఈ 4 ఏరియాల నుంచి తీసుకోవచ్చు. అసలు ఈ జెరోనిన్ ఏంది, ఈ యొక్క నూనె ఎలా వర్క్ చేస్తుంది అని అంటే ఇక్కడ చూడండి, మానవ శరీరంలో ఉన్నటువంటి అన్ని కణాలు సక్రమంగా పనిచేయాలంటే ఈ జెరోన్ అనేటువంటి కంటెంట్ కావాలి. అన్ని కణాలు పనిచేయటానికి, సక్రమంగా పనిచేయటానికి. చాలా మంది ఎవరెవరో వస్తున్నారు సార్. రైట్. సో మానవ శరీర రంధ్రాలు సెల్స్ పెద్దగా ఓపెన్ చేసేలాగా ఈ జెరోన్ అనేది కంటెంట్ ఉపయోగపడుతూ ఉంది. మనం నిన్న డిస్కషన్ చేసాం. మనం Q10 గురించి మాట్లాడినప్పుడు మనం తిన్నటువంటి ఆహారం పోషక పదార్థాలుగా మారి మన కణాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ కణాలు ఓపెన్ అయి ఉంటేనే ఆ పోషక పదార్థాలు లోపలికి వెళ్తాయి. ఆ కణాలు ఓపెన్ అవ్వలేదనుకోండి, ఆ పోషక పదార్థాలు అనేవి లోపలికి ప్రవేశించలేవు. మన కణం యొక్క మౌత్ ఎంత ఉంటుంది, 100 భాగాలు చేస్తే అందులో ఉన్నటువంటి ఒక భాగం అంతానే మన యొక్క కణాల యొక్క మౌత్ ఉంటుంది. అంత చిన్న దాంట్లోకి మనం తిన్న ఫుడ్ లో నుంచి ఉన్నటువంటి న్యూట్రియంట్స్ అంటే లోపలికి వెళ్ళాలి. అంటే ఆ ఒక్క సెల్ యొక్క మౌత్ అనేది ఓపెన్ గా ఉంటేనే ఇవన్నీ పోషక పదార్థాలకు లోపలికి వెళ్తాయి. అలా కణాల యొక్క మౌత్ ఏదైతే ఉందో ఆ ఓపెన్ రంధ్రాన్ని పెద్దదిగా చేసి పోషక పదార్థాలు అన్ని ఆ కణాలలోకి సులువుగా ప్రవేశించేందుకు ఈ యొక్క జెరోనైన్ ఉపయోగపడుతూ ఉంది. తెలుసు ఈ జెరోనైన్ అనేది కంటెంట్ పైనాపిల్లో కన్నా నూనెలో 40 రెట్లు అధికంగా దొరుకుతుంది. యాక్చువల్ గా బయట మనకు పైనాపిల్లో ఈ జెరోనైన్ పదం ఉంటుంది, ఈ జెరోనైన్ అనే కంటెంట్ దొరుకుతుంది. బట్ మన యొక్క నూనె చూడండి, ఇందులో 40 రెట్లు అధికంగా ఉంటుంది. నూనెలో చాలా చాలా పవర్ఫుల్ అయినటువంటి జెరోనిన్ అనేది నూనెలో ఉండటం వల్ల అనారోగ్యంగా బాధపడుతున్నటువంటి కణాలన్నింటినీ కూడా ఈ యొక్క జెరోనిన్ అనేది ఉత్తేజపరుస్తుంది. సో దీనికే ఇంకొక ప్రోజోరం అనేటువంటి దాని యొక్క పూర్వగామి కూడా ఉండి మనకు శరీరానికి ఆల్కలాయిడ్స్ అన్నిటిని కూడా అందించడానికి ఈ యొక్క కంటెంట్ చాలా అద్భుతంగా ఉపయోగపడుతూ ఉంటుంది. సో నూనెని మనకు తెలుసు చీజ్ ఫ్రూట్ అని చెప్తారు. సో దీంట్లో ఉన్నటువంటి కంటెంట్స్ గురించి మనం మాట్లాడాము. దాంట్లో మేజర్ గా ప్రోటీన్స్, బాడీ ఫంక్షనింగ్, పొటాషియం, యాంటీవైరల్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లామేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ గా ఇమ్యూనిటీ సిస్టాన్ని స్ట్రెంగ్తెన్ చేయడానికి, డైజెస్టివ్ సిస్టాన్ని పర్ఫెక్ట్ గా స్ట్రెంగ్తెన్ చేయడానికి ఈ యొక్క నూనె అనేది అద్భుతంగా ఉపయోగపడుతుంది. దీంతో పాటుగా చూసుకున్నట్టయితే స్కిన్ టిష్యూస్, హెయిర్ టిష్యూస్, బ్లడ్ సెల్స్ ని ఇంప్రూవ్ చేసేటానికి, మన బాడీలో కావాల్సినటువంటి విటమిన్స్ ని, కావాల్సినటువంటి మినరల్స్ ని పుష్కలంగా అందిస్తుంది. క్యాన్సర్ సెల్స్ ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఎసిడిటీ ప్రాబ్లం కంట్రోల్ చేస్తుంది. డయాబెటీస్ ప్రాబ్లమ్స్ ని కంట్రోల్ చేస్తుంది. డిప్రెషన్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. దీంతో పాటుగా తెలుసు మన బాడీలో ఉన్నటువంటి క్యాలరీస్ అన్నిటిని బర్న్ చేసి వెయిట్ లాస్ అవ్వడానికి కూడా ఈ నూనె అనేది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. మెమొరీని ఇంప్రూవ్ చేస్తుంది. దాంతో పాటుగా బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. హై బ్లడ్ ప్రెషర్, హై బీపీ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. మైగ్రేన్ హెడేక్ ఉన్న వాళ్ళకు ఎసెన్షియల్ ప్రొడక్ట్ నూనె. స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు కూడా ఈ నూనెని కంపల్సరిగా సజెస్ట్ చేయాలి. ఆర్థరైటిస్, మన ఎముకలు పెలుసుబారిపోతూ ఉంటాయి. చాలా మందికి ఏ చిన్న ప్రదేశంలో కాలు జారి పడినా, చీలా పడినా, బండి మీద స్కిడ్ అయినా కానీ బోన్స్ అనేవి పెడుసుబారిపోవటం వల్ల ఇరిగిపోతూ ఉంటాయి. సో అలాంటి వాళ్ళకు కూడా నూనెని సజెస్ట్ చేయాలి. ఎక్కువ స్ట్రెస్ కు గురవుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా నూనెని సజెస్ట్ చేయొచ్చు. మన బ్లడ్ ని ప్యూరిఫై చేయడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. నేచురల్ డయాలసిస్ చేయడానికి ఉపయోగపడుతుంది నూనె. వీటితో పాటుగా చూడండి మన సెల్స్ కు ఎనర్జీ ఇవ్వడానికి, దీంతో పాటుగా మన బాడీని డిటాక్సిఫై చేస్తుంది. బాడీలో ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలన్నిటినీ కూడా బయటికి పంపించడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. దీంతో పాటు హెయిర్ హెల్త్, ఆస్తమా ప్రాబ్లం నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది.
హార్ట్ డిసీజెస్ నుంచి మనల్ని కాపాడుతుంది. పైల్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కంపల్సరిగా నూనెని సజెషన్ చేయాలి. హెచ్ఐవి ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా నూనెని సజెస్ట్ చేయొచ్చు. దీంతో పాటు డిప్రెషన్ నుంచి, సోరియాసిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు సర్క్యులేషన్ సిస్టమ్ పర్ఫెక్ట్ గా ఉండడానికి, ఇలా చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి నూనెని ఉపయోగిస్తారు. అందుకనే నూనెని మనం సర్వరోగ నివారణి అని చెప్తాము. మన మెటబాలికం సిస్టాన్ని పర్ఫెక్ట్ గా ఉంచడానికి ఉపయోగపడుతుంది. టిష్యూస్, సెల్స్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఇన్ఫ్లమేషన్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. లేడీస్ కి మెన్స్ట్రల్ సైకిల్ పర్ఫెక్ట్ గా జరగడానికి ఉపయోగపడుతుంది. మన సెల్స్ కు మంచి ఎనర్జీని ఇవ్వడానికి నూనె చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. మనం తిన్న ఆహారంలో నుంచి పోషక పదార్థాలన్నీ మన సెల్స్ కు అంది మనం యాక్టివ్ గా ఉండి మన ఇమ్యూనిటీ బాగా ఉండాలంటే ఆ సెల్స్ యొక్క మౌత్ ఓపెన్ అవ్వాలి. బేస్డ్ గా ఆ మౌత్ యొక్క సైజుని పెంచి మన పోషక పదార్థాలని లోపలికి పోయేలాగా చూస్తుంది నూనె. ఈ నూనెని ఎవరు వాడకూడదు అని అంటే ఒక కండిషన్ ఉంది. లంగ్స్, లివర్, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు వాడకూడదు. నూనెని ఎవరు వాడకూడదు అంటే లంగ్స్ అండ్ లివర్, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు సజెస్ట్ చేయకూడదు నూనెని. సో లీడర్స్, దీంతో పాటు నెక్స్ట్ మనకి ఇంకొక ప్రొడక్ట్ అలోవెరా. ఈ అలోవెరా అనేటువంటి ప్రొడక్ట్ మనకు తెలుసు, దాదాపుగా 200 రకాల అలోవెరాలు ఉన్నాయి మనకు అందరికీ తెలుసు. ఈ 200 రకాల అలోవెరాలో ది బెస్ట్, వరల్డ్ లో బెస్ట్ అలోవెరా అలో బార్బడిస్ మిల్లర్. ఈ అలో బార్బడిస్ మిల్లర్ అనేటువంటి బెస్ట్ అలోవెరాను తీసుకొని వెస్టీజ్ కంపెనీ మనకు అందిస్తుంది ఈరోజు. దాదాపుగా ఇందులో 20 అమినో యాసిడ్స్ కలిగి ఉంటాయి. సో దాదాపుగా ఉత్తర ఆఫ్రికాలో ఈ యొక్క అలోవెరాని ఎక్కువగా పండిస్తారు. ఈ బెస్ట్ అలోవెరాని, అల్లో బార్బడస్ మిల్లర్ అనేటువంటి ఈ బెస్ట్ అలోవెరాని మేజర్ గా ఉత్తర ఆఫ్రికాలో పండిస్తారు. సో చూద్దాం, ఇందులో అలోవెరా అంటే మనకు తెలుసు చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. వాటన్నిటి గురించి మనం మాట్లాడే ముందు ఇందులో ఉన్నటువంటి కంటెంట్స్ ఏందో చూద్దాం. మేజర్ గా చూద్దాం. కాల్షియం ఉంటుంది, మినరల్స్ లో కాల్షియం, సోడియం, ఐరన్, పొటాషియం, క్రోమియం, మెగ్నీషియం, కాపర్, జింక్, ఇవన్నీ మినరల్స్ అలోవెరాలో పుష్కలంగా దొరుకుతాయి. వీటితో పాటుగా సో విటమిన్స్ వచ్చేసి విటమిన్ ఏ, విటమిన్ B1, విటమిన్ B2, విటమిన్ B6, విటమిన్ B12, విటమిన్ సి, విటమిన్ ఈ, ఫోలిక్ యాసిడ్, నియాసిన్, ఇన్ని రకాల విటమిన్స్, ఇన్ని రకాల మినరల్స్ అన్ని కూడా పుష్కలంగా ఉన్నటువంటి ప్రొడక్ట్ అలోవెరా. మరి అలోవెరా వల్ల మనకి ఏంటి అని అంటే ఇక్కడ చూద్దాం. ఇందులో చూడండి, ఇంకా కొన్ని రకాలైనటువంటి విషయాలు మనం పరిశీలించినట్టయితే ఎంజైమ్స్, పాలిసాకరైడ్స్, ఫైబర్స్, ఈ ఫైబర్స్ తో పాటుగా యాంటీ ఆక్సిడెంట్స్, నైట్రోజన్, అమినో యాసిడ్స్, ఈ బయో యాక్టివ్ కాంపౌండ్స్ అంటారు, యాంటీ బ్యాక్టీరియా, ఇన్ని రకాలైనటువంటి కంటెంట్స్ అలోవెరాలో పుష్కలంగా ఉన్నాయి. మరి వీటి వల్ల మనకు వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. ఎసిడిటీ ప్రాబ్లం కి కంపల్సరిగా మనం ఇవ్వాల్సినటువంటి ఒక ప్రొడక్ట్. గొంతు లోపల చాలా మందికి మంట వస్తుంది, మండుతూ ఉంటుంది, అలాంటి వాళ్ళకి సజెస్ట్ చేయాలి. చెస్ట్ లోపల బాగా పెయిన్ వస్తూ ఉంటుంది, మంటలాగా వస్తూ ఉంటుంది, బర్న్ అయినట్టుగా ఉంటుంది, అలాంటి వాళ్ళకి సజెస్ట్ చేయాలి. మన టీత్, మన పళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉండాలంటే అలోవెరాని సజెస్ట్ చేయొచ్చు. స్కిన్ డిసీజెస్ కు సంబంధించి ఎనీ డిసీజ్ స్కిన్ కి సంబంధించి మనం అలోవెరాని తీసుకోవచ్చు. మన స్కిన్ లో ఆల్రెడీ మన లివర్ ప్రాబ్లం నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. పింపుల్స్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు అలోవెరాని సజెస్ట్ చేయాలి. హెయిర్ ఫాలింగ్ వాళ్ళకు కంపల్సరిగా మనం సజెస్ట్ చేయవలసినటువంటి ఒక ప్రొడక్ట్. మన బాడీ కూల్ గా ఉండడానికి, కూలెంట్ గా ఉండడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. సో కొలెస్ట్రాల్ లెవెల్స్ మనకు ఎంత స్థాయిలో ఉండాలో అలా బ్యాలెన్స్ చేయడానికి అద్భుతంగా అలోవెరా ఉపయోగపడుతుంది. ఇమ్యూనిటీని స్ట్రెంథెన్ చేస్తుంది. 100% మన ఇమ్యూనిటీని పెరగడానికి ఉపయోగపడుతుంది. బ్లడ్ సెల్స్ ని ఇంప్రూవ్ చేస్తుంది. తర్వాత మనకు యాప్టిట్యూడ్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. స్టమక్ అల్సర్స్ నుంచి మనం ప్రొటెక్ట్ చేస్తుంది. వెయిట్ మేనేజ్మెంట్ గా ఉపయోగపడుతుంది. కాస్మోటిక్స్, మేజర్ గా అలోవెరాని సో ఎవరైతే చాలా అందంగా కనపడాలి అనుకుంటారో వాళ్ళందరూ కూడా యూజ్ చేయాలి. స్కిన్ చాలా స్మూత్ గా ఉంచడానికి ఉపయోగపడుతుంది. స్కిన్ గ్లోగా ఉంటుంది. ఎయిర్ నుంచి ప్రొటెక్షన్ చేస్తుంది. ఎయిర్ ఫాలింగ్ అవనివ్వదు. హైబ్రోస్ అనే ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా థిక్ గా ఉండడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. డిటాక్సిఫికేషన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో లీడర్స్, సో మన స్కిన్ పై వచ్చేటువంటి ముడతలను తీసివేయడానికి కూడా చాలా చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. మన చాలా మంది చెప్తూ ఉంటాం, మనం వయసుతో పాటు వచ్చేటువంటి ముడతలు కంపల్సరిగా తీసేస్తుంది.
సో చాలా రకాలైనటువంటి బెనిఫిట్స్. బయట మార్కెట్‌లో అలోవెరా జ్యూసెస్ అని చాలా రకాలుగా దొరుకుతాయి. బట్ 200 రకాల్లో ఇదొక రకం. ది బెస్ట్ అలో బార్బడిస్ అనేటువంటి ది బెస్ట్ అలోవెరాని మాత్రమే వెస్టీజ్ కంపెనీ క్యాప్సిల్ ఫామ్ లో ఇస్తుంది. 100% మంచి రిజల్ట్ ఇచ్చేటువంటి ఒక ప్రొడక్ట్ అని చెప్పొచ్చు అలోవెరా. సో దీంతో పాటుగా లీడర్స్ మనం చూడవలసినటువంటి ఇంకొక ప్రొడక్ట్ కొలెస్ట్రాల్. సో దీన్ని మనం తెలుసు న్యాచురల్ ప్రొడక్ట్, 100% సేఫ్ అని చెప్తాం కొలెస్ట్రాల్ ని. ఎందుకనంటే ప్రసవించిన తర్వాత మొదటగా వచ్చే పాలు, సో ముర్రు పాలు అని చెప్తాము. ఒక ఆవు గాని గేదె గాని ఈనిన తర్వాత కాదు వెంటనే ఇమీడియట్ గా తీసేటువంటి పాల నుంచి తయారు చేసినటువంటి సప్లిమెంట్ కొలెస్ట్రాల్ జున్ను పాల నుంచి తీస్తారు. సో జనరల్ గా తెలుసు ఒక ఆవు దూడకు జన్మనిచ్చిన 6 గంటల తర్వాత 6 గంటల లోపే వచ్చే పాలలో నుంచి వెస్టీజ్ కొలెస్ట్రాల్ ను తయారు చేశారు. సో మీకు తెలుసు, మనందరికీ తెలుసు ముర్రు పాలు చాలా చిక్కగా ఉంటాయి. అవి మనకు ఎల్లో కలర్ నుంచి ఆరెంజ్ కలర్ లోకి కన్వర్ట్ అవుతాయి. ఆ టైంలో అవి ఎప్పుడైతే ఎల్లో నుంచి ఆరెంజ్ కలర్ లో కన్వర్ట్ అవుతాయో వాటిలో నుంచి సప్లిమెంట్స్ తయారు చేశారు. ఫ్యాట్ చాలా తక్కువగా ఉంటుంది. అప్పుడు కావలసినటువంటి పోషక పదార్థాలన్నీ చాలా ఎక్కువగా అందులో ఉంటాయి. సో అందుకనే మేజర్ గా చూడండి లీడర్స్, మనకు ఎక్కువ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ మరియు యాంటీబాడీస్ అనేవి అందులో పుష్కలంగా ఉండటం వల్ల చిన్నప్పుడు పాలు తాగిన పాపలు కావచ్చు, తల్లి దగ్గర కానీ లేకపోతే ఆవు దగ్గర కానీ దూడ దగ్గర కానీ తాగినటువంటి చాలా హెల్తీగా ఉండడానికి అవకాశం ఉంటుంది వాళ్ళందరూ కూడా. ఎందుకంటే మనకు హై ఇమ్యూనిటీని ఇచ్చేటువంటి కంటెంట్ ఉంటుంది అక్కడ. మనం క్వాంటిటీ చూడండి, కొలెస్ట్రాల్ లో 100 కంటే ఎక్కువ యాంటీబాడీస్ ఉంటాయి, 100 కంటే ఎక్కువ యాంటీబాడీస్. ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఏ బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ మన లోపలికి ప్రవేశించకుండా మన లోపల యాంటీబాడీస్ కావాలి. ఆ యాంటీబాడీస్ అన్నిటినీ కూడా కొలెస్ట్రాల్ చాలా అద్భుతంగా మనకు అందించడానికి అవకాశం ఉంది. మరి ఈ కొలెస్ట్రాల్ ఇంకా ఏంటికి ఉపయోగపడుతుంది ఏంటి అని అంటే లేటెస్ట్ చూద్దాం. మేజర్ గా చూడండి, మన బాడీకి పర్ఫెక్ట్ ఫుడ్ అని చెప్పొచ్చు. ఫ్లాట్ తక్కువగా ఉంది, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అనుకున్నాం, 100 యాంటీబాడీస్ ఉన్నాయి అని చెప్పుకున్నాం. మరి ఇవి ఏం చేస్తాయి అని అంటే ఇందులో ఉన్న కంటెంట్స్ ని మేజర్ గా చూసినట్టయితే 37 రకాల స్పెసిఫిక్ ఇమ్యూనిటీ ఫ్యాక్టర్స్ ఉంటాయి. 37 స్పెసిఫిక్ ఇమ్యూనిటీ ఫ్యాక్టర్స్, 5 రకాల వైటల్ ఇమ్యూనోగ్లోబిన్స్ ఉంటాయి, 8 రకాల గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, మనం గ్రోత్ కావడానికి హార్మోన్స్ ఉంటాయి, ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఫ్యాటీ యాసిడ్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏందో మనం గత 2 రోజుల నుంచి చూస్తున్నాం. హిమోగ్లోబిన్ చాలా అద్భుతంగా ఉన్నటువంటి కంటెంట్, అండ్ మేజర్ అండ్ మైనర్ విటమిన్స్, అన్ని రకాల మినరల్స్ కలిసినటువంటి కంటెంట్ అని చెప్పొచ్చు. ఇన్ని రకాల స్పెసిఫిక్ ఇమ్యూనిటీ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి ఇమ్యూనిటీ బూస్టర్ లో హైయెస్ట్ అని చెప్పొచ్చు. ఇది ఎలా ఉపయోగపడుతుంది అని అంటే బాడీ బిల్డింగ్ కు ప్రోటీన్ అనేది చాలా అవసరం. అలాంటి ప్రోటీన్స్ ని బాడీ బిల్డింగ్ కి అద్భుతంగా అందిస్తుంది. మన ఇమ్యూనిటీ సిస్టాన్ని 100% స్ట్రెంగ్తన్ చేయడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. వైరస్ నుంచి కణాలు కొన్ని డ్యామేజ్ అయినప్పుడు ఆ డ్యామేజ్ అయిన కణాల దగ్గర మాత్రమే వైరస్ ఉంటుందని చెప్తున్నాం. అలా పాడైపోయినటువంటి డ్యామేజ్ అయిన కణాలన్నిటినీ ఆ వైరస్ నుంచి ప్రొటెక్షన్ చేసి ఆ కణాలను బ్రతికించడానికి కొలెస్ట్రాల్ చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. అలర్జీస్ నుంచి ప్రొటెక్షన్ చేస్తుంది. అందుకే యాంటీ ఏజింగ్ గా పనిచేస్తుంది. ప్యాంక్రియాస్ ని యాక్టివ్ చేస్తుంది. సో చాలా ప్యాంక్రియాస్ అనేది యాక్టివ్ గా లేకపోవటం వల్ల చాలా మందికి తెలుసు మనకు ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. డయాబెటీస్ ప్రాబ్లం వస్తూ ఉంటుంది. మేజర్ గా ఈ ప్యాంక్రియాస్ ని యాక్టివ్ గా చేసి డయాబెటీస్ ప్రాబ్లమ్ రాకుండా ప్రొటెక్ట్ చేయడానికి కొలెస్ట్రాల్ చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. హార్మోనల్ బ్యాలెన్స్ చేస్తుంది. మనకు తెలుసు మెటబాలిజాన్ని స్ట్రెంగ్తన్ చేస్తుంది. మన ఈ బాడీలో ఇన్సులిన్ ని ఇంప్రూవ్ చేస్తుంది. ఎప్పుడైతే మన బాడీలో కావాల్సినటువంటి ఇన్సులిన్ సరైన స్థాయిలో ఉన్నప్పుడు డయాబెటీస్ ప్రాబ్లం అనేది రాదు. అలా మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. దీంతో పాటుగా సో అథ్లెట్స్ కి, ఎవరైతే స్పోర్ట్స్ పర్సన్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా, జిమ్ కి వెళ్ళే వాళ్ళకు, స్పోర్ట్స్ పర్సన్స్ కి అందరికీ మనం కొలెస్ట్రాల్ సజెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే చాలా అద్భుతమైనటువంటి ప్రోటీన్స్ ఇందులో మిక్స్ అయి ఉంటాయి. దీంతో పాటుగా మనం చూడొచ్చు, సో జిమ్ కి వెళ్ళే వాళ్ళ గురించి మనం చెప్పుకున్నాం. మనం టిష్యూస్ ఏవైతే డ్యామేజ్ అయిన టిష్యూస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని రిపేర్ చేయడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. తర్వాత కొత్త టిష్యూస్ ని జనరేట్ చేయడానికి కూడా ఈ యొక్క కొలెస్ట్రాల్ అనేది అద్భుతంగా ఉపయోగపడుతుంది. దీంతో పాటుగా పిల్లల్లో ఎదుగుదల రావడానికి
చిల్డ్రన్స్ కి గ్రోత్ అవ్వడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. మెమొరీని ఇంక్రీజ్ చేస్తుంది. పిల్లల్ని వైరస్ నుంచి ప్రొటెక్షన్ చేయడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడేటువంటి కంటెంట్. హై కాన్సన్ట్రేషన్ పెరిగేలాగా, స్కిన్ కు సంబంధించినటువంటి డిసీజెస్ రాకుండా, మన బాడీ యొక్క పనితీరు మెరుగుపరిచేలాగా, తర్వాత స్వైన్ ఫ్లూ ప్రాబ్లం రాకుండా, సెక్సువల్ గా వీక్నెస్ ఉన్న వాళ్ళకు స్ట్రెంగ్త్ ఇవ్వడానికి, ఇర్రెగ్యులర్ హార్మోన్స్ ఉన్న వాళ్ళ నుంచి మనం ప్రొటెక్ట్ చేయడానికి, తర్వాత మనకు చాలా మందికి ముక్కులో నుంచి బ్లడ్ అనేది బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. అలా ముక్కులో నుంచి బ్లడ్ బ్లీడింగ్ అయ్యే వాళ్ళందరికీ కూడా కొలెస్ట్రామ్ మనం సజెస్ట్ చేయొచ్చు. డైజెస్టివ్ సిస్టాన్ని స్ట్రెంగ్తన్ చేస్తుంది. రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ నుంచి ప్రొటెక్షన్ చేస్తుంది. చాలా చాలా స్పీడ్ గా మన ఇమ్యూనిటీని పెంచేటువంటి ఒక స్పీడ్ ఇమ్యూనిటీ బూస్టర్ అని చెప్పొచ్చు కొలెస్ట్రామ్. దీంతో పాటుగా చూడండి, మనకు కొన్ని ఆల్రెడీ చాలా రకాల గురించి చెప్పుకున్నాం. జ్వరం కానీ, నీరసం కానీ, సో అలాంటి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో త్వరగా స్పీడ్ గా మనకు రికవరీ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మరి ఎవరు దీన్ని ఎలా వాడాలి ఏంటి అని అంటే ఇక్కడ మనం కూడా చూడొచ్చు. రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉంటాయో, ఆస్తమా, దగ్గు, ఆయాసం, సో ఫీవర్, ప్లేట్లెట్స్ పడిపోయినాయి, ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళందరికీ కూడా నోని, అలోవెరా, రెస్పోకేర్ వీటి మూడింటితో పాటుగా కొలెస్ట్రామ్ మనం సజెస్ట్ చేసినట్టయితే రెస్పిరేటరీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో మనందరం కంపల్సరిగా వాడవలసినటువంటి ప్రొడక్ట్స్ ఇవని చెప్పొచ్చు. ఎందుకంటే దగ్గు, జ్వరం, నీరసంగా ఉండటం, అలసటగా ఉండటం, సో తర్వాత ఆస్తమా ప్రాబ్లమ్, దగ్గు, చాలా మందికి శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ఇలాగా ఇబ్బంది పడుతున్న వాళ్ళందరికీ కూడా మనం ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో సజెస్ట్ చేయవలసినటువంటి ప్రొడక్ట్స్ అని చెప్పొచ్చు. సో డియర్ లీడర్స్, ఇలా కొలెస్ట్రామ్, దీంతో పాటుగా నెక్స్ట్ ఇంకో ఉన్నటువంటి ప్రొడక్ట్, చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రొడక్ట్ కొలెస్ట్రామ్. సో ఈ కొలెస్ట్రామ్ తర్వాత స్పిరులినా. ఇక స్పిరులినా గురించి చెప్పుకుంటే బ్లూ గ్రీన్ ఆల్గే అంటారు. స్ప్రింగ్ ఆకారంలో ఉంటుంది. దాదాపుగా మనందరికీ తెలుసు 65 నుంచి 71% ప్రోటీన్స్ కలిగినటువంటి ప్రొడక్ట్ అని చెప్పొచ్చు. హై ప్రోటీన్స్, మన బాడీకి కావాల్సినటువంటి అన్ని రకాల ప్రోటీన్స్ ని, విటమిన్స్ ని, మినరల్స్ ని అందించేటువంటి ఒక ప్రొడక్ట్. అందుకనే 1970లో నాసా, నేషనల్ ఏరోనాటికల్ అండ్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు చెప్పినటువంటి మాట ఏంటంటే స్పిరులినా అనేది పవర్ ఫుడ్ అని చెప్పేసి నామకరణం చేయడం జరిగింది. వాళ్ళు 1874లో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ UNO వాళ్ళు, అదే విధంగా FAO, ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు చెప్పింది బెస్ట్ ఫుడ్ ఫర్ టుమారో అని చెప్పారు స్పిరులినాని. 1981లో ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ FDA వాళ్ళు బెస్ట్ న్యూట్రిషనల్ సప్లిమెంట్ అని స్పిరులినాని చెప్పడం జరిగింది. మరి స్పిరులినా అని తెలుసు మనకు. 1983లో వెస్ట్ జర్మనీ ఇంటర్నేషనల్ ఫుడ్ ఎక్స్పోజిషన్ వాళ్ళు బెస్ట్ నేచురల్ ఫుడ్ అని స్పిరులినాని చెప్పడం జరిగింది. తర్వాత WHO, ప్రపంచ ఆరోగ్య సంస్థ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్పింది గ్రేటెస్ట్ సూపర్ ఫుడ్ ఆన్ ఎర్త్. ఈ భూమి మీద ఏదైనా ఒక గొప్ప ఫుడ్ ఉందంటే అది స్పిరులినా మాత్రమే. స్పిరులినా తర్వాతనే వేరే ఏదైనా అని చెప్పేసి WHO అనౌన్స్ చేయడం జరిగింది స్పిరులినా గురించి. మరి ఇంత అద్భుతమైనటువంటి ప్రొడక్ట్ లో ఏమేమి ఉన్నాయి అని అంటే ఇక్కడ మనం చూడొచ్చు. స్పిరులినా అనేది బీటా కెరోటిన్, చాలా రకాల న్యూట్రియన్స్ కలిగి ఉంది. అందులో మేజర్ గా బేటో కెరాటిన్ అనేటువంటి ఒక కంటెంట్ ఉంటుంది. ఇది క్యారెట్ లో కన్నా 10 రెట్లు ఎక్కువగా ఇందులో దొరుకుతుంది. జనరల్ గా బీటా కెరోటిన్ అనేది క్యారెట్స్ లో దొరుకుతూ ఉంటుంది. క్యారెట్ లో కన్నా మన స్పిరులినాలో 10 రెట్లు ఎక్కువగా బీటా కెరోటిన్ దొరుకుతుంది. ప్రోటీన్స్ వచ్చేసి 55 to 65% ప్రోటీన్స్ అండ్ 18 ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ పుష్కలంగా స్పిరులినాలో ఉన్నాయి. ఆల్ఫా లినోయిక్ యాసిడ్ తెలుసు మనకు, రేర్ ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్. మనం రీసెంట్ గా క్రిల్ గురించి మాట్లాడుకున్నప్పుడు, ఫ్లాక్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఈ యొక్క ఫ్యాటీ యాసిడ్స్ గురించి మనం మాట్లాడుకున్నాము. అందులో ఉన్న కంటెంట్ ALA, ఆల్ఫా లినోయిక్ యాసిడ్, మళ్ళీ స్పిరులినాలో లభిస్తుంది. వీటితో పాటుగా విటమిన్ B అండ్ విటమిన్ E పుష్కలంగా దొరుకుతాయి స్పిరులినాలో. దీంతో పాటుగా మినరల్స్, పొటాషియం, కాల్షియం, క్రోమియం, కాఫర్, ఐరన్, మెగ్నీషియం, ఇన్ని రకాల మినరల్స్ కూడా స్పిరులినాలో పుష్కలంగా దొరుకుతాయి. వీటితో పాటుగా ఒక 13 రకాల విటమిన్స్, 13 రకాల మినరల్స్, 3 నేచురల్ పిగ్మెంట్స్, 4 నేచురల్ ఫైటోన్యూట్రియంట్స్, 8 నేచురల్ క్రోటోనాయిడ్స్ అండ్ 18 అమినో యాసిడ్స్
పుష్కలంగా స్పిరులినాలో దొరుకుతాయి. ఇన్ని రకాల కంటెంట్స్ ఉన్నాయి కాబట్టి సో WHO చెప్పింది గ్రేటెస్ట్ ఫుడ్ ఈ భూమి మీదనే చాలా గొప్ప ఫుడ్ స్పిరులినా అని చెప్పడం జరిగింది. చూడండి ఇక్కడ మరి దీన్ని మనం కంపారిజన్ చేసినట్లయితే దాదాపుగా 14% అంటే పాల కంటే 14% ప్రోటీన్స్ ఇందులో అధికంగా ఉంటాయి. దాదాపుగా మన ఎగ్గులో కన్నా, ఎగ్స్ తింటే మనకు జనరల్ ప్రోటీన్స్ దొరుకుతాయని చెప్తాము, ఎగ్గులో కన్నా 6% ప్రోటీన్స్ స్పిరులినాలో ఎక్కువగా ఉంటాయి. కాయధాన్యాల్లో కంటే 3% ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. తర్వాత క్యారెట్ లో కన్నా 10 రెట్లు 10% ఎక్కువ బీటా క్యారోటిన్ దొరుకుతుంది. బచ్చల కూరలో దొరికేటువంటి ఐరన్ ఏదైతే ఉందో ఆ ఐరన్ అనేది 5 to 8% స్పిరులినాలో ఎక్కువగా దొరుకుతుంది. తర్వాత మనకు కావలసినటువంటి ఈ క్లోరోఫిల్ అనేటువంటి కంటెంట్ పచ్చి గోధుమల్లో దొరుకుతుంది కామన్ గా. ఈ పచ్చి గోధుమల్లో కన్నా 5 నుంచి 30% ఎక్కువగా స్పిరులినాలో దొరుకుతుంది ఈ క్లోరోఫిల్. చూడండి బయట మనం ఎన్నో రకాలుగా తీసుకున్నటువంటి వాటిలో కన్నా చాలా రకాలుగా దొరుకుతాయి. మరి ఇందులో మనం చూసినట్టయితే ఈ యొక్క బెనిఫిట్స్ చూసినట్టయితే ఇమ్యూనిటీ పవర్, ఇమ్యూనిటీని స్ట్రెంగ్తన్ చేయడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. కొలెస్ట్రాల్ లెవెల్స్ ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. తర్వాత మనకు క్యాన్సర్ నుంచి ప్రివెన్షన్ చేస్తుంది. మన ఆర్గాన్స్ ఫంక్షనింగ్ బాగా జరగడానికి, మన బాడీలో ఉన్నటువంటి ఆర్గాన్స్ అన్ని పర్ఫెక్ట్ ఫంక్షనింగ్ జరగాలంటే స్పిరులినాను తీసుకోవాలి. మన సెల్స్ గ్రోత్ అవ్వడానికి, ఎనీమియా రక్తహీనత ప్రాబ్లం తో బాధపడుతున్న వాళ్ళందరికీ మనం స్పిరులినాను సజెస్ట్ చేయొచ్చు. డయాబెటీస్ ప్రాబ్లం, బరుగు పెరిగేటువంటి వాళ్ళకు, జాయింట్స్ లో ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మనం యూజ్ చేయొచ్చు. దాంతో పాటుగా అల్సర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా స్పిరులినాను సజెస్ట్ చేయొచ్చు. దీంతో పాటుగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, స్కిన్ చాలా యంగ్ గా ఉండడానికి, హార్ట్ ఫంక్షనింగ్ పర్ఫెక్ట్ గా ఉండడానికి, స్కిన్ డిజార్డర్స్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి, హై న్యూట్రిషన్స్ కావాలనుకున్న వాళ్ళందరూ కూడా స్పిరులినాను తీసుకోవచ్చు. స్ట్రెస్ నుంచి రిలీవ్ చేస్తుంది, పింపుల్స్ ప్రాబ్లం తీసేస్తుంది. దీంతో పాటుగా స్లీప్లెస్ డిజార్డర్స్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. మన లంగ్స్ చాలా హెల్దీగా ఉండడానికి అద్భుతంగా స్పిరులినా ఉపయోగపడుతుంది. దీంతో పాటుగా డిటాక్సిఫైయింగ్ ఏజెంట్ గా ఉపయోగపడుతుంది. కిడ్నీ ఫంక్షనింగ్ పర్ఫెక్ట్ గా జరిగేలాగా చూస్తుంది. జ్ఞాపక శక్తిని పెంచుతుంది. సెల్స్ చాలా గ్రోత్ అయ్యేలాగా, చాలా క్వాలిటీగా ఉండేలాగా చేస్తుంది. మజిల్స్ ని స్ట్రెంగ్తెన్ చేస్తుంది. మన మెటబాలిజం సిస్టాన్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఫైనల్ గా మన బాడీ ఎసిడిక్ నేచర్ నుంచి ఆల్కలైన్ నేచర్ లో ఎక్కువ పర్సెంట్ ఉండేలాగా ఉపయోగపడుతుంది. మన బాడీ అనేది ఆల్కలైన్ పర్సెంటేజ్ 80% వెళ్ళిపోతుంది. సో ఆల్కలైన్ కండిషన్ లో ఉన్నట్టయితే మనం చాలా హెల్తీగా ఉంటాము, ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. కానీ అందరు బాడీస్ మాక్సిమం ఎసిడిక్ నేచర్ లో ఉంటాయి. ఎసిడిక్ నేచర్ నుంచి ఆల్కలైన్ నేచర్స్ ఎప్పుడైతే మనం వెళ్తామో మనం హై ఇమ్యూనిటీలో ఉంటాం. మన బాడీ మొత్తాన్ని కూడా ఆల్కలైన్ స్టేజ్ కి తీసుకుపోవడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది స్పిరులినా. మన స్పిరులినాని డైలీ 2 క్యాప్సిల్స్ తీసుకున్నట్టయితే ఒక దాదాపుగా 6 days తీసుకుంటే 12 క్యాప్సిల్స్ అవుతాయి. సో డైలీ 2 లెక్క 6 days తీసుకున్నట్టయితే 12 క్యాప్సిల్స్ అవుతాయి. ఆ 12 క్యాప్సిల్స్ లో వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏందో చూద్దాం. 550 యాపిల్స్, 420 గ్రేప్స్, 16 గ్రీన్ చిల్లీ, 90 గ్రామ్ బ్రెడ్, 250 గ్రామ్ జున్ను, అదేవిధంగా 8 లెమన్స్, 6 పీసెస్ చికెన్, 56 గ్లాసుల ఆవు పాలు, 47 స్ట్రాబెర్రీస్ తింటే మనకు ఎంత శక్తి, ఎన్ని రకాల విటమిన్స్, ఎన్ని రకాల మినరల్స్, ఎన్ని న్యూట్రిషన్స్ మన బాడీకి అందుతాయో కేవలం మనకు 12 స్పిరులినా సప్లిమెంట్స్ ద్వారాగానే మనకు అన్ని రకాల న్యూట్రిషన్స్ అన్ని కూడా మన బాడీకి అందటానికి అవకాశం ఉంది. ఈ 12 క్యాప్సిల్స్ లో దొరికేటువంటి బీటా కెరోటిన్ 12 mg, విటమిన్ B1 0.24 mg, విటమిన్ B8 0.24 mg, విటమిన్ B6 43.2 mg, విటమిన్ B12 7.2 mg, విటమిన్ E 0.72 mg. సార్ మన స్పిరులినాలో ఒక 12 క్యాప్సిల్స్ తీసుకుంటే ఎన్ని రకాలైనటువంటి విటమిన్స్, మినరల్స్, మన బాడీకి కావాల్సినటువంటి అన్ని రకాల న్యూట్రిషన్స్ అందుతాయి. మనం హెల్దీగా ఉండడానికి, ఇమ్యూనిటీ స్ట్రెంగ్త్ గా ఉండడానికి అద్భుతంగా మనకు ఉపయోగపడుతుంది. సో దీని డోసేజ్ మనకు తెలుసు, అబౌట్ 2 years వాళ్ళు వాడాలి. డైలీ 2 క్యాప్సిల్స్. 2 క్యాప్సిల్స్ గట్ట మనం గట్ట స్పిరులినా క్యాప్సిల్స్ తీసుకున్నట్టయితే 1 గ్రాము స్పిరులినా తీసుకున్నట్టు. 1 kg స్పిరులినా అనేది 1000 kg వెజిటేబుల్స్ తో సమానం.
చాలా పవర్ఫుల్. 1000 కేజీలు వెజిటేబుల్స్ తినే బదులు 1 కేజీ స్పిరులినా తింటే చాలు, మన బాడీకి కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి విటమిన్స్, మినరల్స్ మన బాడీకి అందుతాయి. సో దీని తర్వాత మనం ఇంకోటి చెప్పుకోటువంటి ప్రొడక్ట్ వచ్చేసి ఆమ్లా. మనం తెలుసు ఆమ్లా అంటే ఉసిరి, ఆ ఆరోగ్యపు సిరి సంపద అని చెప్తారు ఉసిరిని. ద ఫ్రూట్ ఆఫ్ లైఫ్, ద ఫ్రూట్ ఆఫ్ లైఫ్ అంటారు. తెలుసు మనకు ట్రిపుల్ అండ్ 7 ప్రాస్ ద్వారాగా ఇంప్రూవ్ చేయబడినటువంటి ప్రొడక్ట్ నేచురల్ గిఫ్ట్ అని చెప్తారు. ఆమ్లా అనేది నేచర్ ఇచ్చినటువంటి ఒక గిఫ్ట్ మనకు. ఒక ఉసిరిలో 2 ఆరెంజ్తో సమానం. ఒక ఉసిరి అనేది 2 ఆరెంజ్లతో సమానము. మరి ఈ ఆమ్లా మనకి ఎలా ఉపయోగపడుతుంది ఏంది అని అంటే, ఇందులో చూద్దాం. మేజర్ గా విటమిన్ సి అనే కంటెంట్ ఉంటుంది. ఈ విటమిన్ సి మనం చూసినట్టయితే ఒక 100 గ్రాముల ఆమ్లా 600 mg విటమిన్ సితో సమానం. విటమిన్ సి అనేది ఫర్ డే మనకు 40 mg కావాలి యాక్చువల్ గా మన బాడీకి. అంటే కంపల్సరిగా విటమిన్ సి మనం తీసుకోవాలి. సో విటమిన్ సి పుష్కలంగా దొరికేటువంటి ప్రొడక్ట్ ఆమ్లా. ఈ యొక్క దీంతో పాటుగా కాల్షియం, ఫాస్ఫరస్, యాంటీ ఆక్సిడెంట్స్, ఐరన్, కెరోటిన్, బి కాంప్లెక్స్, ప్రోటీన్స్, ఫైబర్, సోడియం ఇవన్నీ కూడా ఆమ్లాలో పుష్కలంగా ఉంటాయి. ఇది మనకి ఎలా ఉపయోగపడుతుంది ఏంటి అని అంటే, మేజర్ గా మనం తెలుసు విటమిన్ సిని ప్రొడ్యూస్ చేస్తుంది మనకు కావలసినంత స్థాయిలో. మనం తిన్నటువంటి ఏ ఆహారం ఏదైతే ఉందో అందులో ఉన్నటువంటి న్యూట్రిషన్స్ ఉంటాయి కదా, మన బాడీకి అబ్జర్వ్ అవ్వాలి. ఆ న్యూట్రిషన్స్ మన బాడీకి అబ్జర్వ్ చేసుకునడానికి ఈ ఆమ్లా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఎసిడిటీ ప్రాబ్లం కంట్రోల్ చేస్తుంది. లివర్ ఫంక్షనింగ్, బ్రెయిన్ ఫంక్షనింగ్, హార్ట్ ఫంక్షనింగ్ పర్ఫెక్ట్ జరిగేలాగా చూస్తుంది. దీంతో పాటుగా లంగ్స్ ని స్ట్రెంథెన్ చేస్తుంది. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళందరికీ కూడా యూటీఐ ప్రాబ్లం నుండి ప్రొటెక్ట్ చేస్తుంది. మన స్కిన్ గ్లోగా ఉండేలాగా, కాంతివంతంగా ఉండేలాగా చేస్తుంది. గుడ్ హెయిర్ వచ్చేలాగా, కూలెంట్ లాగా పనిచేస్తుంది. ఐలిని స్ట్రెంత్ చేస్తుంది. మజిల్స్ తోని ఇంప్రూవ్ చేస్తుంది. ఎనర్జీ బూస్టర్ లాగా పనిచేస్తుంది. ఫీవర్ నుంచి ప్రొటెక్షన్ చేస్తుంది. ఎయిర్ ఫాలింగ్ నుంచి కంట్రోల్ చేస్తుంది. బ్రెయిన్ ఫంక్షనింగ్ బాగా జరిగేలాగా చూస్తుంది. మన బోన్స్ స్ట్రాంగ్ గా ఉండడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. దీంతో పాటుగా మన ఇమ్యూనిటీ సిస్టాన్ని స్ట్రెంథెన్ చేస్తుంది. హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ అనేది మన బ్లడ్ లో పెరగడానికి ఆమ్లా చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. డాండ్రఫ్, వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకు ఆ వైట్ హెయిర్ రాకుండా ప్రొటెక్ట్ చేయడానికి ఆమ్లా చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. కోల్డ్, కాఫ్, థ్రోట్ పెయిన్, గొంతులో నొప్పి, సో గొంతులో మండినట్టు ఉన్న వాళ్ళందరికీ కూడా మనం ఆమ్లాను సజెస్ట్ చేయాలి. మన బ్లడ్ ని క్లీన్ గా చేయడానికి ఆమ్లా చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్ ని రిమూవ్ చేస్తుంది. సో మనకు ఆటోమేటిక్ గా మన బాడీలో గుడ్ కొలెస్ట్రాల్ ని ఇంప్రూవ్ చేస్తుంది. స్ట్రెస్ నుంచి రిలీఫ్ చేస్తుంది. ఫ్యాటిగ్, అలసట నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. మంచి నిద్ర రావడానికి ఆమ్లా చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. సో టాక్సిన్స్ ని రిమూవ్ చేసేస్తుంది. ఎనర్జీ లెవెల్స్ అన్నిటిని ఇంక్రీజ్ చేస్తుంది. స్టమక్ పెయిన్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఆస్తమా ప్రాబ్లం నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. యూరినరీ ప్రాబ్లమ్స్ ని రాకుండా మనల్ని కాపాడుతుంది. మరి ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నటువంటి ఇమ్యూనిటీ బూస్టర్స్ ని మనం ఎలా ఉపయోగించాలి, వాటి డోసెస్ ఏంటి, ఎవరెవరు ఏది వాడకూడదో ఇప్పుడు మనం చూద్దాం. మేజర్ గా వచ్చేసి మనం స్పిరులినా ఉంది లీడర్స్. స్పిరులినా అనేది డైలీ 1 to 2 క్యాప్సిల్స్ ఆఫ్టర్ ఆర్ బిఫోర్ మీల్స్ ఎప్పుడైనా తీసుకోవచ్చు. డైలీ తెలుసు మనకు హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఉండాలి. ఆఫ్టర్ మీరు మీల్స్ చేసిన హాఫ్ అన్ అవర్ తర్వాత కానీ, లేదా బిఫోర్ మీల్స్ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కానీ, హాఫ్ అన్ అవర్ బిఫోర్ కానీ స్పిరులినాను తీసుకోవాలి. ఈ స్పిరులినా ఎవరెవరికి ఇవ్వకూడదో ఇక్కడ ఒక కండిషన్ ఉంది. దయచేసి ఇది నోట్ చేసుకోండి. ఈ స్పిరులినా అనేది హైగా ఫీవర్ ఉన్న వాళ్ళకు, బాగా ఫీవర్ ఉన్న వాళ్ళకు, తర్వాత అలా యూరిక్ యాసిడ్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉన్న వాళ్ళకు, హైపర్ థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు, అలర్జీ అంటే సీ ఫుడ్ తింటే, ఫిష్ కానీ ఇలా సీ ఫుడ్స్ తిన్న వాళ్ళకు అలర్జీ ఉంటుంది చాలా మందికి. అలాంటి సీ ఫుడ్ తింటే అలర్జీ ఉన్న వాళ్ళకు ఈ స్పిరులినాని మనం సజెస్ట్ చేయకూడదు. సో తర్వాత ఆమ్లా క్యాప్సిల్ వచ్చేసి డైలీ 1 to 2 క్యాప్సిల్స్ తీసుకోవచ్చు. ఇది మనం 1 అవర్ గ్యాప్ ఉండాలి. మన మీల్స్ కి మనం తీసుకునే ఆమ్లాకి మధ్య 1 అవర్ మినిమం గ్యాప్ ఉండాలి. అలా గ్యాప్ ఉండి మనం తీసుకోవాలి ఆమ్లాని. దీని తర్వాత నోని వచ్చేసి మనకు 1 to 2 క్యాప్సిల్స్ హాఫ్ అన్ అవర్ బిఫోర్ మీల్ తీసుకోవాలి డైలీ. ఇది కంపల్సరిగా
మనం ఫుడ్ తినక ముందు మాత్రమే నూనెని తీసుకోవాలి. నూనె వచ్చేసి కిడ్నీ డిసీజెస్ ఉన్న వాళ్ళకు అవాయిడ్ చేయాలి. నోట్ చేసుకోండి లీడర్స్, కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు మనం నూనెని సజెస్ట్ చేయకూడదు. పాటుగా మనకు అలోవెరా. సో అలోవెరా వచ్చేసి 1 to 2 క్యాప్సిల్స్ డైలీ తీసుకోవాలి. ఇది కూడా కంపల్సరిగా 1 అవర్ మనం టైం మెయింటైన్ చేయాలి. కంపల్సరిగా మనం తీసుకునే ఫుడ్ కి అలోవెరాకి బిఫోర్ అయినా ఆఫ్టర్ అయినా 1 అవర్ గ్యాప్ కంపల్సరిగా మెయింటైన్ చేయాలి. దీంతో పాటుగా కొలెస్ట్రాల్ 1 to 2 క్యాప్సిల్స్ డైలీ తీసుకోవాలి. పాలల్లో కానీ వాటర్లో కానీ ఎలాగైనా మనం ఆ క్యాప్సిల్ తీసుకుంటే చాలా మంచిది. చాలా మంది మనం క్యాప్సిల్ వేసుకుంటారు. అలా క్యాప్సిల్ వేసుకోవటం కాకుండా పాలల్లో కానీ లేదా వాటర్లో కానీ ఆ క్యాప్సిల్ ఓపెన్ చేసి ఆ పౌడర్ ని అందులో కలుపుకొని తాగితే ఇమీడియట్ ఇమ్యూనిటీ అనేది స్ట్రెంగ్తన్ అవుతుంది. సో ఇంకొకటి మేజర్ గా ప్లేట్లెట్స్ పడిపోయి చాలా మంది హాస్పిటల్లో వెళ్ళి లక్షలు ఖర్చు పెడుతూ ఉంటారు. అలా ప్లేట్లెట్స్ పడిపోతున్నటువంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకు, హైగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా కొలెస్ట్రాల్ మనం సజెస్ట్ చేయొచ్చు. ఆ యొక్క ప్లేట్లెట్స్ లెవెల్స్ అనేవి ఇన్క్రీజ్ అవడానికి చాలా చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి. సో థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ, విష్ యూ వెల్త్. అందరికి కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకున్నారని నేను అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వీటి మీద మీరు మాట్లాడొచ్చు. రమేష్ గారు గుడ్ మార్నింగ్ అండి. అప్పారావు సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. వాట్ ఏ వండర్ఫుల్ సెషన్ సార్, అట్లా అమేజింగ్ సెషన్. మాకు ఇంకా డౌట్స్ అంటే అసలు ఇప్పుడు దాకా 4 చేసి నేర్చుకుంది 10% మాత్రమే, ఇంకా 90% నేర్చుకోవాల్సింది. సార్ నాకైతే ఒక చిన్న డౌట్స్ ఉన్నాయి. సో నా డౌట్స్ కూడా మాక్సిమం అందరికి ఉండొచ్చు. ఈ డౌట్ లీడర్స్ సార్ ఏంటంటే, సార్ నేను ఒక డౌట్ ఏంటంటే ఆస్తమా పేషెంట్ కి అలోవెరా ఇవ్వచ్చా? సార్ ఆస్తమా పేషెంట్ అలోవెరా ఇవ్వచ్చా సార్? ఇప్పుడు నేను ఆ చెప్పిన కండిషన్ లో ఆల్రెడీ మనకు అలోవెరా అనేది ఎవరెవరికి ఇవ్వకూడదు అని చెప్పాము, వాళ్ళకి తప్ప ఎవరికైనా ఇవ్వచ్చు. ఓకే, అంటే లేదు సార్ అక్కడ మీ దాంట్లోనే ఆస్తమా దాంట్లో అనేది లేదు, అది అవాయిడ్ చేసినట్టు లేదు. కంపల్సరీగా ఇవ్వచ్చు సార్. ఇంకొక విషయం ఏంటంటే సార్, కేవలం మేజర్ గా ఉంటే ఈ కిడ్నీ డిసీజెస్ ఉన్న వాళ్ళకు నూనె ఒకటి మేజర్ గా, మనం ఆల్రెడీ ఇంత ముందు మన స్పిరులినా గురించి చెప్పుకున్నాం కదా, హై ఫీవర్ ఉన్న వాళ్ళకు ఇలా కొంతమందికి మాత్రమే ఇవి అవాయిడ్ చేయాలి. రిమైనింగ్ ఇమ్యూనిటీ బూస్టర్స్ ఏ డిసీజ్ ఉన్న వాళ్ళకైనా మనం ఇవ్వచ్చు, ఇబ్బంది లేదు. నేను చెప్పిన కండిషన్స్ తప్ప ఎవరికైనా ఇవ్వచ్చు సార్, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఇప్పుడు మనకి యాక్చువల్ గా కొలెస్ట్రాల్ వాడితే డయాబెటీస్ పెరుగుతుంది అన్నారు, షుగర్ లెవెల్ పెరుగుతాయి కదా జున్ను తింటే. సో మరి కొలెస్ట్రాల్ డయాబెటీస్ పేషెంట్ కి ఇవ్వచ్చా సార్? ఏదైనా సార్ ఒకసారి మళ్ళీ అడగరా సార్? ఇప్పుడు యాక్చువల్ గా జున్ను పాలు తాగితే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి షుగర్ లెవెల్ పెరుగుతాయండి. సో ఇది జున్ను పాలు తయారవుతుంది కాబట్టి కొలెస్ట్రాల్ సార్ మనకు అలా ప్రాబ్లం ఏముండదు సార్. డయాబెటీస్ ఉన్న వాళ్ళు వాడకూడదని ఏం లేదు. ఎందుకంటే మన కంటెంట్ అంతా కూడా మనకి ఏదైతే అవసరమో అలాంటి కంటెంట్ ఉంటుంది అందులో నుంచి తయారు చేశారు. అది మనకు షుగర్ లెవెల్స్ పెంచడానికి ఎట్టి పరిస్థితుల్లో మనకు అది యూజ్ కాదు. కంపల్సరీగా మనం వాడుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది డౌట్స్ నాకు చాలా వండర్ఫుల్ సెషన్, సూపర్ గా ఉంది. విడబ్ల్యూఎస్ కాదు ఇది, మొత్తానికి ఒక